శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురు రాహువులు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యా రాశిలో రవికుజులు, తులారాశిలో కేతువు, కుంభంలో శని. శని గురువులిద్దరూ వక్రించి ఉన్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అధికంగా ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తున్నది. కొంతమంది బాధ్యతలను కూడా మీరే స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనూహ్యమైనటువంటి కొన్ని సంఘటనల కారణం చేత అకారణంగా మీరు నిందించబడే అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. మీ వృత్తి పట్ల మీకున్న అంకిత భావానికి, మంచి ఉన్నత స్థితికి మీ పేరుని సిఫార్సు చేయబడుతుంది. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. విదేశాలకు వెళ్ళి రావాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనకెన్నో అవకాశాలు ఉన్నాయి, మనం వెళ్ళగలుగుతాము. కొంతకాలం వెకేషన్గా వెళ్ళైనా పిల్లలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వద్దాము అన్న ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు అన్న ఆలోచనలు కూడా ఎక్కువగా ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. సహోద్యోగుల పట్ల ప్రేమగా వ్యవహరించగలుగుతారు. వాళ్ళు కూడా మనలాగే కష్టపడుతున్నారు కదా అన్న ఆలోచన ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. స్థిర చరాస్తులు, అమ్మకాలు, కొనుగోలు విషయాలలో తాత్కాలికంగా తీసుకునే నిర్ణయాలను కాకుండా దీర్ఘాలోచనలు చేసి పెద్దల సమక్షంలో, పెద్దల ద్వారా తీసుకున్న నిర్ణయాలనే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. దానికి తగినటువంటి విధంగా మీ ప్రణాళికలు ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో రాబోయే ఖర్చుల గురించి ఒక అంచనా వేసుకొని ఈ రోజు నుంచి పొదుపు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల ఆసక్తి కనబరుస్తారు. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యుల సౌఖ్యత కోసం, వాళ్ళ సౌకర్యం కోసం కొన్ని కొత్త వస్తువులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నా కుటుంబం కోసం నేను ఉండాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అంటే ప్రేమిస్తున్న వారి పట్ల, ప్రేమించి పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పెద్దలు తెచ్చిన సంబంధాలను తిరస్కరించడానికి ఏ కారణాలు లేనప్పటికీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి సుస్పష్టంగా ఏర్పడుతోంది. తగినటువంటి విధంగా మంచి ఆలోచనలు చేసుకోగలిగితే బాగుంటుంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు రెడ్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నంత మేరకు ఆవు పాలతో నవగ్రహాలకు అభిషేకం జరిపించండి. శనీశ్వరుడికి మటుకు మినహాయింపు. స్వామివారికి తైలాభిషేకం మాత్రమే చేయాలి. మిగిలిన 8 గ్రహాలకు ఆవు పాలతో చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం దినచర్యలో భాగంగా 10 నిమిషాలు యోగా, మెడిటేషన్ క్రమం తప్పకుండా చేయండి. ఇంట్లోనూ వ్యాపార స్థలాల్లోనూ అష్టములుగా గుగ్గిలంతో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి మేలైన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా ఆటంకాల కారణం చేత ఆగిపోయి ఉన్న కొన్ని కార్యక్రమాలు పునర్ప్రారంభించగలుగుతారు. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి పదవి ప్రాప్తించే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. దానికి తగినటువంటి ఏర్పాట్లు, కష్టము మీరు పడగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. దీర్ఘాలోచనలు, చర్చలు ఉపయుక్తంగా మారతాయి. మీ నైపుణ్యతను ప్రదర్శించండి. దీని ద్వారానే మీకు ఎక్కువగా ప్రయోజనం అనేది ఉంటుంది. అందరిలాగానే మేము పనిచేస్తాము అన్నట్టు కాకుండా
మీకున్నటువంటి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ని ముందుగా మీరు వ్యక్తపరచగలిగితే ప్రిఫరెన్స్ అనేది మీకు ఇవ్వబడుతుంది. దీంట్లో మనం ఎవరినో మోసం చేస్తున్నట్టు, పక్కన వాళ్ళని తొక్కేస్తున్నట్టు కాదు, మన పరిస్థితులకు తగినటువంటి విధంగా మనం ప్రవర్తిస్తున్నాము అంత మాత్రమే. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మెరుగైన అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇన్ టైంలో కొన్ని ప్రాజెక్టులు, కొన్ని పేపర్లు మనం సబ్మిట్ చేయలేకపోవడం, మన సహోద్యోగులు మనకు సహకరించడం, అనూహ్యమైనటువంటి వాళ్ళ సహాయ సహకారాలను మనం అందుకోవటం, దీని కారణం చేత మన పనులన్నీ సజావుగా సక్రమంగా ఇన్ టైంలో పూర్తయిపోవటం మానసిక ఉత్సాహానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని రోజులుగా సహాయం ఆశిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా సహాయాన్ని చివరికి అందుకోగలుగుతారు. మానసిక తృప్తిని కలిగి ఉంటారు. పుట్టినరోజు కార్యక్రమాలకు, చందాలకు, ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాలకు ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నంత మేరకు గరికతో స్వామివారిని పూజించినట్లయితే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అనారోగ్యాల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దినచర్యలో భాగంగా సూర్య నమస్కారాలు, 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మంచి ప్రయోజనాలు అనేవి మీకు అందుతాయి. నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. దైవికం పొడితో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీరందులో పాల్గొంటే బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ రొటీన్ జీవితానికే అలవాటు పడిపోతున్నాము. ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాము. కొన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొంటే మన ఆలోచనలు, మన శక్తి సామర్థ్యాలు అనేవి పెంపొందించుకోగలుగుతామన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంది. జాగ్రత్త వహించండి. మనవాడైనప్పటికీ కానప్పటికీ నోరు జారి మాటలు అనవద్దు. మన వాళ్ళైనప్పటికీ నొచ్చుకునే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా మనకి ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండి మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. సాధ్యమైనంత వరకు గాసిప్స్ కు, ఈ స్టేటస్ కు సంబంధించి ఏదో విప్లవాత్మకమైనటువంటి పెట్టాలని, ఏదో ఎవరినైనా ఆకర్షిద్దాం అన్న ఆలోచనలు కొంతకాలం వరకు ఇవన్నీ ఆపగలిగితే బాగుంటుంది. మనకి ప్రయోజనం దక్కాలి, మనల్ని అందరూ గుర్తించాలి, మనకు ఒక మంచి సెలబ్రిటీ ఫేమ్ రావాలనుకుంటే ఎన్నో రకాల మంచి పద్ధతులు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి మనం ఎంచుకున్నా మనం సన్మార్గంలో మంచి గుర్తింపుతో మనం ఉండగలుగుతాము. ఎవరినో దూషిస్తూ అయినా వాళ్ళ వెంట వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, అదే దారిలో మనం కూడా వెళ్దాము అన్న ఆలోచనలకి దూరంగా ఉండండి. వాళ్ళెవరో నలుగురితో దెబ్బలు తిన్నారని మనం కూడా వెళ్ళి కొట్టించుకోం కదా. జాగ్రత్త వహించండి. పెద్దల సమక్షంలో తీసుకునే నిర్ణయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అన్నదమ్ములైనప్పటికీ, మీకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఆస్తి సంబంధమైన విషయాలు మూడో వ్యక్తి ముందర ప్రస్తావన ఉంచి వాళ్ళ ముఖంగానే మీరు లిఖితపూర్వకంగా ఉంచుకున్నట్లయితే సత్ఫలితాలనేవి ఇద్దరికీ సంప్రాప్తిస్తాయి. లేకపోతే రేపొద్దున ఎవరైనా రావచ్చు, ఏ మాటైనా అనవచ్చు. ఎంతో మంది జీవితాలలో ఈ భూ వివాదాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. మనవాళ్లే కదా అని అనుకోవటం, లిఖితపూర్వకంగా ఏమి ముంచుకోకపోవటం, దీని కారణం చేత పెద్ద పెద్ద సమస్యలు రావటం, వీళ్ల మీద వాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళటం, వాళ్ళ మీద వీళ్ళు కొట్టుకోవడానికి రావటం, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మనకి రానవసరం లేదు అనుకుంటే ఈ యొక్క చిన్న విధానాన్ని మనం పాటించగలిగినట్టయితే మంచి ఫలితాలు అనేవి మనకి సంప్రాప్తిస్తాయి. ఎవరో కొట్టుకున్నారు కదా మనం అలా చెయ్యము అన్నటువంటి పిచ్చి అపోహల బారిన పడవద్దు. కీడించి మేలెంచమన్నారు మన వాళ్ళు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. వ్యాపార విషయ వ్యవహారాలలో మంచి ఫలితాలను ఆశించగలుగుతారు. అదే విధంగా అవి ఏర్పడతాయి కూడా. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. సహోద్యోగులతో, స్నేహితులతో కలిసి కాసేపు కాలక్షేపం చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ కి దూరంగా ఉండాలి.
కాసేపు విశ్రాంతి అనేది నాకు ఎంతగానో అవసరం. కొంతమందితో అయినా నేను సఖ్యతగా ఉండగలిగి మేమంతా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండగలిగితే రేపొద్దున భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలికా గుగ్గిలం కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. ఏ రోజులో ఏ ధూపం వేస్తే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలేంటో ఇంకొక వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు సంప్రదించగలరు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. కష్టపడటం మనకేం కొత్త కాదు, అది మనకు పెద్ద వింతేం కాదు. ఎన్నో రోజులుగా కొన్ని ప్రయోజనాల కోసం మనం వెతుకుతున్నాము. అవి ఈ రోజున తారసపడే విధంగా పరిస్థితులు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రమే దక్కబోతున్నాయి. మనం ఎంతో వస్తుందని ఆశిస్తే అందులో సగభాగమే మనకి రావటం అనేది చాలా నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది. జాగ్రత్త వహించండి. ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు. కొంతమంది పై అధికారుల కారణం చేత మీకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గొడవల్లోనూ వివాదాల్లోనూ తలదూర్చవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో కొన్ని వస్తువులు పాడైపోయాయి, కొత్తవి చేర్చుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇంటి మనిషికి చెప్పడము, ఆయన ద్వారా కొనిపించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎన్నో ఖర్చులు ఉన్నాయి. కొన్ని వస్తువులు పాడైనంత మాత్రాన మన ఇంట్లో కొన్ని వస్తువులు లేకపోతే ఏం ఇబ్బంది కలుగుతుంది అన్న విధంగా కొద్దిపాటి సంభాషణ సంఘర్షణ జరిగే అవకాశం ఉంది. ఏ విషయాన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అత్యవసరమైనటువంటి వస్తువులను ఏర్పరచుకోవడం కోసం మనం గొడవలు పడాల్సిన అవసరం లేదు. వృధా అయిన వస్తువుల కోసం మనం ప్రేమ ఒలకబోయాల్సిన అవసరం కూడా లేదు. ఖర్చులు పెట్టాలా లేదా అన్నది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రూపాయిని మనం ఈ రోజున మిగుల్చుకోగలిగితే భవిష్యత్తులో ఈ రూపాయి 10 రూపాయలు అయ్యి పిల్లలకు అందే విధంగా వాళ్ళకి ఏదో ఉపయుక్తమైనటువంటి కార్యక్రమానికి మనం ఉపయోగించవచ్చు. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరిని నిందించే ప్రయత్నం చెయ్యొద్దు. మనం ఎవరిని నిందించినప్పటికీ నిందించారు అని విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున ఇందులో మనం ప్రత్యక్షంగా ఇరుక్కోవద్దు. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో ఆరోగ్య భద్రత విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అవకాశం ఉన్నంత మేరకు శనగలను నానబెట్టి ఏదైనా దేవాలయంలో స్వామివారికి నివేదించి ప్రసాదంగా పంచండి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం కొరకు మహాపాష్పత కంకణాన్ని చేతికి ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మెరుగైన అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. దీర్ఘ ఆలోచనలు దీర్ఘ ప్రణాళికలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కార్యానుకూలత ఎక్కువగా ఏర్పడే విధంగా పరిస్థితులను మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒకానొక విషయం ఉంది, మనం వెళితే పని కాకపోవచ్చు కాబట్టి దానికి ముందస్తు జాగ్రత్త చర్యలు మన వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళ ద్వారా కార్యక్రమాన్ని ముందుకు జరిపే విధంగా ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. ఆ విధంగా ఏర్పాటు చేసుకొని ఇన్ టైంలో మనం వెళ్ళటము, సంతకాలు పెట్టుకోవడము, ఒప్పందాలు చేసుకోవడము, మళ్ళీ రావటం, ఈ యొక్క నేపథ్యంలో జరిగే కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్ స్టోరీకి వెళ్ళవద్దు. ఎవరో ఏదో ఎవరినో అన్నారు, మనకు ఎటువంటి సంబంధం లేదు అని మనం ఎందుకు కూర్చోవాలి? వాళ్ళు కూడా మన వాళ్లే. ఎదుటి వ్యక్తి అంటున్న దాంట్లో నీతి న్యాయం ధర్మం ఏమీ లేదు. వీళ్ళు మన మీద కేవలంగా ద్వేషంతో ఇటువంటి ప్రచారాలు చేయటం, ఇలాంటి మాట్లాడటం అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ఖండించాలి,
అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీతో పాటు నలుగురు నిలబడతారన్న ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పరిజ్ఞానం లేనప్పుడు చూస్తూ ఊరుకోండి. ఇరుపక్షాలలో ఎవరి వైపు న్యాయం ఉంది, అసలు విషయం ఏంటో తెలియనప్పుడు తొందరపడి జోక్యం చేసుకోవద్దు. విషయాలను మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క ఒపీనియన్ ని తెలియజేయండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కొత్త ఆర్డర్లు రావటం, కొత్త ప్రాజెక్టులు రావటం, దీని ద్వారా కొద్దిపాటి సంపాదనని నేను సంపాదించుకోగలుగుతాను, ఈ రోజుకే రాకపోయినప్పటికీ మరుసటి రోజుకు వచ్చే అవకాశం ఉంది కదా అన్న తృప్తి, ధైర్యము కలిగి ఉంటారు. కొన్ని ప్రయోజనాల కోసం కొంతమందితో స్నేహం, బంధుత్వాలను కలుపుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. దినచర్యలో భాగంగా సూర్య నమస్కారాలను, యోగా, మెడిటేషన్ చేయగలిగితే మంచి పరిణామాలనేవి ఏర్పడతాయి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారమైన సంబంధ విషయాలు ఎంతో ఉపయుక్తంగా మారతాయి. కార్యానుకూలత ఎక్కువగా ఏర్పడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, పోలీసు ఉద్యోగస్తులకు, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కి కార్యానుకూలత ఎక్కువగా ఏర్పడుతుంది. మనం వెళ్ళటం రావటం, ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ఒత్తిడి గాని, టెన్షన్ కలిగినటువంటి పనులు గాని మన చేతిలో ఏవి ఉండవు. చాలా జీవితం ప్రశాంతంగా ఉంది. ఈ విధమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో జీవితం కొనసాగిస్తే చాలు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చర్చలు, సమావేశాలు ఉపయుక్తంగా మారతాయి. ఉన్నతాధికారులతో, ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి బిల్లులు, చలాన్లు, పెనాల్టీలు కట్టే విధంగా ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఇంట్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పుట్టినరోజు వేడుకలకు, శుభకార్యాలకు, ఈ చందాలు చెల్లించే పరిస్థితులకు ఎక్కువగా ధనం ఖర్చే విధంగా ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. హెచ్చులకు పోయి ఎవరి ముందో గొప్ప కోసం మన డబ్బులు వృధాగా ఖర్చు చేయడం అనేది అనవసరమైనటువంటి ప్రక్రియ. మన పిల్లలు పుట్టినరోజు చేసినప్పటికీ ఎంతో ఆడంబరంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. కాస్తంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి ప్రేమగా వాళ్లతో ఉండగలిగి వాళ్ళకు కాస్త టైం కేటాయించి ఇదొక దినచర్యలో భాగంగా చేసుకోగలిగితే పెద్ద పెద్ద వేడుకలు చేయనప్పటికీ పిల్లలు వాటికేం బాధపడరు, నొచ్చుకోరు. ఏదో ఆడంబరాలకు పోయి ఆ ఒక్క నిమిషం కోసం ఎంతో ఖర్చు చేయాలన్న ఆలోచనలు, వీటి ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. పిల్లలతో గడపగలిగితే అదే వాళ్ళకి మీరిచ్చే పెద్ద కానుక, విలువైన వస్తువు అన్న విషయాన్ని గ్రహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి సంబంధమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకే సమయంలో 2-3 కలిసి చేయవలసినటువంటి పనులను మీకు అప్పజెప్పడము, దీని కారణం చేత కొద్దిపాటి అపశృతులు ఏర్పడటం, అంటే ఇన్ టైంలో ఒక 2-3 కస్టమర్స్ ని చూసుకోలేక, ఆ క్లయింట్స్ ద్వారా వచ్చే ఒత్తిడిని మీరు తట్టుకోలేక, వాళ్ళని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేసి ఆ యొక్క ప్రోడక్ట్స్ ని అమ్మలేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం, ఇదే సమయంలో యజమాని చూడటము మీరేదో ఇన్ఎఫిషియెంట్ అయినట్టు, మీకు ఏమీ చేత కాదన్నట్టు మీ మీద ఒక ముద్ర వేయటం ఎంతో బాధాకరమైన అంశంగా మారుతుంది. ఎన్నో రోజులుగా కష్టపడుతున్నప్పటికీ ఒక్కసారి పని చేయలేకపోయినా ఇంతింత పెద్ద మాటలు అనాలా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని మనసుకు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. ఎన్నో కార్యక్రమాలున్నాయి, అనేక రకాల ఆటంకాలు ఉన్నట్లయితే శ్రీ గణేష్ పాష్పత హోమాన్ని జరిపించండి. తదుపరి
తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఎన్నో రకాల ఆలోచనలు మానసికంగా శారీరకంగా సతమతం అవుతున్నప్పటికీ ఇవన్నీ మన వాళ్ళకు తెలియకూడదు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మన వాళ్ళ కోసం మనం ఇంత కష్టపడుతున్నాము శ్రమిస్తున్నాము అన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారో, మనల్ని వద్దులే నువ్వు ఇంత కష్టపడాల్సిన పనేముంది అన్న విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు కూడా బాధపడే విధంగా పరిస్థితులు ఉంటాయని కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. సాధ్యమైనంత వరకు స్నేహితులు సన్నిహితుల ద్వారా సహాయాన్ని అందుకోగలుగుతారు. కార్యానుకూలతను ఏర్పరచుకోగలుగుతారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఒకేసారి పరిష్కారాలను మనం తీసుకురాలేము అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఒకానొక సంబంధం బాగుంది, ఆ సంబంధాన్ని మనం కుదుర్చుకోగలిగితే మన పరిస్థితులు మన కుటుంబం అంతా కూడా సంతోషకరమైన వాతావరణంలో ఉంటుందన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మిగతా సంబంధాలను పక్కన పెట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిపాటి భేదాభిప్రాయాలు భిన్నమైనటువంటి సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మంచి మెరుగైన అంశాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో అప్రమత్తంగా ఉండండి. పిల్లల చదువుల పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. వాళ్ళకన్నా కూడా మీ శ్రద్ధ మీ భక్తి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తున్నది. మీరు చదువుకొని వాళ్ళకేదో తెలియజేయాలి నేర్పాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘాలోచనలు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల కారణం చేత ఎక్కువగా అవస్థపడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం కోసం యోగా మెడిటేషన్ చేయండి. తద్వారా ఉపయుక్తమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. బయట ఎంతో కాంపిటీషన్ ఉంది. మనం ఈ రోజు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయితే వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతారు, నేనెక్కడో వెనకపడిపోతాను అన్న ఆలోచన విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇన్ని రోజులు నేను అశ్రద్ధ వహించాను, నేను అంతగా శ్రద్ధ తీసుకొని పూర్తి స్థాయి క్రమశిక్షణతో నేను చదువుకోలేదు, రేపొద్దున రాబోయే పరీక్షలకు నా దగ్గర ఏ సమాధానము లేదు, నేనేం చేయాలో అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుంచైనా మనం చదవగలిగితే రేపొద్దున వచ్చే పరీక్షల్లో ముమ్మాటికి మన దగ్గర సమాధానం అనేది ఉంటుంది. ఇది నిజం, ఇదెవరు మార్చలేంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రాక్టికల్గా అప్లికేషన్స్ చేయడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ చదువుకొని రాస్తే కేవలంగా పాస్ మార్కులు మాత్రమే వస్తాయి. అవి అదృష్టంతో కూడినటువంటిది. ఆ పాస్ మార్క్స్తో ఏ ప్రయోజనం లేదన్న వాస్తవం మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఎక్కితే మనకు మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనం ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయగలిగితేనే మనకు ఉద్యోగం అనేది వస్తుంది. రేపొద్దున దాని ద్వారా ఏదైనా ప్రయోజనం అనేది మనకి ఏర్పడుతుంది. ఏదో తాత్కాలికమైనటువంటి మార్కుల కోసం ఏదో పాస్ అయ్యామా లేదా అన్న ఆలోచనలతో కాకుండా సబ్జెక్ట్ని అందులో ఉన్న నాలెడ్జ్ని గ్రాస్ప్ చేసే విధంగా మనం చదువుకోగలిగితే ఆ విధమైనటువంటి టైం టేబుల్ని షెడ్యూల్ని మనం పాటించగలిగితే మనకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని కొత్త కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ నేను చదవలేనేమో, ఇవన్నీ కూడా నేను చదవాలా అన్న రకరకాల ఆలోచనలు అనేవి పక్కన పెట్టండి. ప్రస్తుతం రైట్ ఇమీడియట్లీ మీ టేబుల్ మీద ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తి స్థాయిలో 100% రిజల్ట్ తెచ్చుకునే విధంగా మీ ఆలోచనలు మీ యొక్క షెడ్యూల్ ఉండగలిగితే బాగుంటుంది. కొత్త సబ్జెక్ట్స్ కొత్త కోర్సులు తర్వాత చూద్దాం వాటి సంగతి, ముందర ఇవి నేర్చుకుందాము, దీని ద్వారా మనం ప్రయోజనం అనేది సాధిద్దాం. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహ ఆలయంలో నవగ్రహాలకు పాలాభిషేకం జరిపించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం మాత్రమే చేయాలి. మిగిలిన 8 గ్రహాలకు ఆవు పాలతో, శనీశ్వరుడికి తైలంతో అంటే నూనెతో మాత్రమే, అది ప్రత్యేకించి స్వచ్ఛమైన నువ్వులతో మాత్రమే ఈయనకు అభిషేకం చేయాలి. జాగ్రత్తగా
ఒళ్ళు దగ్గర ఉంచుకొని చెయ్యండి. ఏదో చేశామంటే చేశామన్నట్టు కాకుండా ఇది మనకు చేసుకుంటే మనం ఏ విధమైనటువంటి పద్ధతిలో చేసుకుంటాము, ఎంత శుభ్రంగా శుచిగా గౌరవంగా మర్యాదగా ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క విధానంతో వాళ్ళను పూజించండి. మంచి ఉపయుక్తమైనటువంటి ప్రయోజనాలని మీరు అందుకుంటారు. అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం అష్టమూలిక గుగ్గిలంతో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొద్దిపాటి శుభకార్యము, మంచి శుభవార్త మీ చెవిన పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి పట్ల అనురాగం, ప్రేమ కలిగి ఉంటారు. ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇద్దరు సరిసమానంగా ఇరువురికి అందించుకోవడం అనేది ఏర్పడుతుంది. దీని కారణంగా దిష్టి తగలటము, ఈర్ష్య ద్వేషాలతో నలుగురిలో కొద్దిపాటి అపశృతులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు సోషల్ గ్యాదరింగ్స్ లో మీ యొక్క వ్యక్తిగత విషయాలను బయట చర్చించవద్దు. మా వాళ్ళు ఇది, మేమింత గొప్ప, లేదా మా జీవిత భాగస్వామి ఈ పనులు చేస్తున్నారు, మంచి స్టేజ్ లో ఉన్నారు, ఏది ఏమైనప్పటికీ చెప్పనట్టుగా ఆ పర్వాలేదు మేమందరితో పాటు బానే ఉన్నాము అన్న విధంగా లైట్ నోట్ తో అన్ని పక్కకు జరుపుకోగలిగితే మీ ఇద్దరికి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఎప్పుడో మానేసి వచ్చినటువంటి సంస్థ నుంచి మళ్ళీ మీకు పిలుపు అందటం అనేది సంతోషకరమైన వార్తగా మీరు భావిస్తారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలను ఆలస్యంగా అందుకోగలుగుతారు. కొన్ని దీర్ఘాలోచనలు, చర్చలు, ప్రయోజనకరమైనటువంటి అంశాలు అంతంత మాత్రంగానే ప్రయోజనాలు మీకు దక్కే విధంగా ఉంటుంది. ఈ రోజును ఒప్పందం చేసుకుంటే ఈ రోజు రావాల్సినటువంటి డబ్బులు కానీ, ఈ రోజు రావాల్సినటువంటి ప్రయోజనం కానీ, అంటే ఆర్డర్లు రావటము, దానికి మనం సరుకు సప్లై చేయటము, ఏదేమైనప్పటికీ ఈ విభాగంలో వచ్చేవన్నీ రావాల్సినవి రావాలి కదా, ఇవాళ చేసుకుంటాము, రేపెప్పుడో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఇస్తాము, ఆ తర్వాత మీరు ప్రొడక్షన్ మొదలు పెట్టండి, ఆ డెడ్ లైన్ పూర్తయిన తర్వాత అయినా మీరు ఇవ్వచ్చు, ఏం కంగారు లేదని ఇటు మాటలు అటు మాటలు రకరకాల మాటలు చెప్పేవాళ్ళు మీకు తారసపడతారు. ఏదైనా ఉంటే అది క్లియర్గా పేపర్ మీద ఉండాలి. అవతల వ్యక్తులు, యువతల వాళ్ళు అందరూ కలిసి సంతకాలు పెట్టుకోవాలి. దానికి ఒక విధి విధానంగా ఆ దిశగా ఆ బాటలో వెళ్ళాలి, అంత మాత్రమే. ఇవాళ ఏదో నోటిపూర్వకంగా చెప్తాము, రేపొద్దున కాగితం ఇస్తాము, అవతల రోజున మీరు ఇవ్వండి, ఇవన్నీ కూడా ఉట్టి మాటలు. ఏదో కాలక్షేపం చేయడం కోసం, ఏదో మీ నుంచి లబ్ధిని ఆశించడం కోసం ఇటువంటివన్నీ కూడా చేస్తుంటారు. వీటికి లోబడవద్దు. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని మెడలో ధరించండి. అనుకున్న విధి విధానంగా పెట్టుకున్న టైం టేబుల్ ప్రకారంగా ఖచ్చితంగా చదవగలిగితే ఎన్నో కొన్ని మార్కులైతే వస్తాయి. దాంట్లో ఏ డౌటు లేదు. పాస్ అయితే అవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాస్ అవటమే చాలా గొప్ప విషయంగా భావించాలి అన్న విషయాన్ని గ్రహించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. అవకాశం ఉన్నవాళ్లు శనీశ్వరాలయంలో స్వామివారికి తైలాభిషేకం చేయించి మణ్యుపాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ మనస్తృప్తిని, మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. కొన్ని రోజుల్లో కొన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పూర్తవుతాయి. చేతికి రావాల్సినటువంటి ధనాన్ని అందుకోగలుగుతామన్న ఆశ, ఆత్మస్థైర్యం ఎక్కువగా కలిగి ఉంటుంది. దూర ప్రాంతాల నుండి విశేషమైన ముఖ్యమైన వార్తలను వినగలుగుతారు. అనుకున్న విధి విధానంగా నూతన కార్యక్రమాలకు సంబంధించి
మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ మాట తీరు, వైఖరిలో మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సంబంధమైన ఖర్చులు, ఆర్థిక పురోగతి ఎక్కువగా ఏర్పడే విధంగా ఉంటుంది. డబ్బులు వస్తాయి. అదే విధంగా ఖర్చులు కూడా అనూహ్యంగా రావటం, దానికి తగినటువంటి ప్రణాళికలు వేసుకోవటం, వచ్చినటువంటి ఖర్చులకు వచ్చిన ఆదాయం సరిసమానంగా సరిపోతుంది. ఏదో పర్వాలేదులే, ఈ గండం గట్టెక్కింది అన్న ఆలోచనలు, మనస్తృప్తి కలిగి ఉంటారు. కార్యాలయంలో ఎదురైన సమస్యలకు మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో, మన సహచరులు చేస్తున్నటువంటి విధానం మీకు నచ్చకపోవటం, కొంతమంది విషయంలో కోర్టుపూర్వకంగా అయినా మనం ముందుకు అడుగు వేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం ఆరోగ్య విషయ వ్యవహారాలలో, వాహన విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కొరకు నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సౌర పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ప్రత్యేకించి మీరు చాలా బాగున్నారు, సురక్షితంగా ఉన్నారు, సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారని కొంతమంది మీ పట్ల ద్వేషాభావాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులతో కాస్త జాగ్రత్త వహించండి. ఓర్పు, నేర్పు, సహనం ఎంతగానో మంచి ఫలితాలని మీకు అందించే విధంగా ఉంటుంది. ఎవరో మనల్ని ద్వేషిస్తున్నారు, మన గురించి కొన్ని అసత్య ప్రచారాలు అనేవి చేస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కాస్తంత మనం ఓపిక పట్టగలిగితే ఎవరైతే వింటున్నారో వాళ్లే వాటిని వ్యతిరేకిస్తారు. మనం కష్టపడి మన కంఠశోష ఏమీ అవసరం లేదు. దైవానుగ్రహం మన వెనువెంటే ఉంది. మనం నీతిగా, ధర్మంగా, న్యాయంగా ఉన్నావా అన్నది మనకు సంబంధించినటువంటి విషయం. ఈ ధర్మ పద్ధతిలో నడిచే వారికి ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతాయి. అవి సర్వసాధారణమైన విషయాలు. వీటిని వ్యతిరేకించడానికి మనమే గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖాముఖి చర్చలకి మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మన తరపున వేరొకరు వస్తారు. ఈ విషయాలను కాస్త ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు మీ వ్యక్తిగత అంశాలు, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించవద్దు. మేము అక్కడికి వెళ్ళాము, మేము ఇక్కడికి వెళ్ళాము, వీళ్ళందరం కలిసి వెళ్ళాము, వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు. మీరెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ తాగుతున్నారు, ఇవన్నీ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. తెలిసినంత మాత్రాన వాళ్లే మన దారి పొడుపు ఖర్చులు ఇవ్వరు. ఏ ప్రయోజనం లేనప్పుడు మనం ఎందుకు చెప్పాలి? ఫాలోవర్స్ అంటే ఏదో వాళ్ళకి తోచగా మనకి తోచగా అవుతూ ఉంటారు, అంత మాత్రమే. దీని ద్వారా ఏ ప్రయోజనం లేనప్పుడు, మన వ్యక్తిగత విషయాలు బయట చర్చించినప్పుడు దొంగల బారిన, క్రైమ్స్ కి మనమే ఒక ఆస్కారం ఇచ్చినట్టు. మనం ఇంట్లో ఉండట్లేదు, తాళం వేసుకొని వెళుతున్నాం, మీరు దొంగ తాళం తెచ్చుకోండి అని మనమే సలహా ఇచ్చి చెప్తున్నాము. ఈ విషయాలు అందరికీ వర్తిస్తాయా అంటే చాలా మంది చెప్తున్నారు కదా, వాళ్ళకేం జరగలేదు, మనకు జరుగుతుందని ఏంటి అన్న ఆలోచనలు వద్దు. వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ కర్మ బాగుంది, వాళ్ళ జోలికి ఏ దొంగ వెళ్ళలేదు. గబుకుమని మన అదృష్టం బాలేదు, మనకి ద్రవ్యం నష్టపోయే విధంగా మనకి గ్రహస్థితులు ఉన్నాయి, అప్పుడు ఎవరిది బాధ్యత? ఎవరో ఏదో చేశారని అవన్నీ మనం చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళొచ్చు. సాధ్యమైనంత వరకు ప్రైవేటు విషయాలు కాకుండా మిగతా సోషల్ విషయాలు కానివ్వనండి, బయట ఎన్నో రకాలైనటువంటి చర్చలు, సమావేశాలు, ప్రయోజనకరమైనటువంటి అంశాల గురించి మీరు చర్చించండి, డిబేట్ పెట్టండి. దీని ద్వారా ఫాలోవర్స్ ని గ్యాదర్ చేసుకోండి. సెలబ్రిటీ అవ్వటం కోసం చేసే ప్రయత్నాలు ఎంతో బాగుంటాయి, నిస్సంకోచంగా మీరు చేసుకోవచ్చు. అనవసరంగా ప్రైవేటు విషయాలు చెప్తే మాత్రమే మనకు గుర్తింపు వస్తుంది అనుకోవటం అనేది కేవలంగా మన మూర్ఖత్వము, మన అమాయకత్వము. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు. ఉన్నతాధికారులతో
భేటీ అయ్యే అవకాశం గోచరిస్తున్నది. కొత్త ప్రాజెక్టులని సకాలంలో చేతికి అందుకోగలుగుతారు, పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో కొన్ని సౌకర్యాలు లేవు, కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకుంటే సౌకర్యవంతమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలుగుతాం అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలలో పురోగతి సాధించడం కొరకు నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వడమాలను సమర్పించండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యానుకూలత పెరుగుతుంది. అనుకున్న విధి విధానంగా కన్నా కొన్ని మార్పులు చేర్పులు తీసుకురాగలిగితేనే ఎక్కువగా ప్రయోజనం అనేది మనకి సంప్రాప్తిస్తుందన్న వాస్తవాలను ఎక్కువగా గ్రహిస్తారు. మనం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి రా మెటీరియల్ ఎక్కువ ఖర్చుగా ఉంది, ఇంకొక చోట కొత్త డీలర్తో ఒప్పందం చేసుకోగలిగితే తక్కువకే మనకు వచ్చే విధంగా ఉన్నాయి పరిస్థితులు. ఆ యొక్క ప్రయత్నం రిస్క్ అయినప్పటికీ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి దీర్ఘ ఆలోచనలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ప్రయోజనకరంగా మారతాయి. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. పిల్లలు ప్రయోజకులయ్యారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళు ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకున్నారు అన్న ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ప్రోత్సహించే విధంగా ఉంటాయి. ఉన్న వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వస్తువులు ఉన్నాయి, ప్రస్తుతం అవి ట్రెండింగ్ లో ఉన్నాయి, అవి మన దగ్గర కూడా దొరికితే ఏదో తాత్కాలికంగా అయినా వాటిని మనం ఉంచుకోగలిగితే దాని ద్వారా మనకి ప్రయోజనం కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తాత్కాలికమైనటువంటి వ్యాపారాలు, కొన్ని ఉత్పత్తుల్ని మీరు ప్రయోజనకరంగా మార్చుకోగలుగుతారు. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలకు తగినటువంటి ధనాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. అప్పుడెప్పుడో దాచినటువంటి ధనాన్ని ఈ రోజున వెలుగులోకి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 1. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి. చేతికి సౌర పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు సోషల్ సర్కిల్ని పెంచుకోవాలన్న ఆలోచనలు, మంచి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉపకరిస్తాయి. మనకు కొద్దిపాటి భయాలు ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. కొన్ని సందర్భాలలో మనం మాట్లాడలేకపోవటం, చురుగ్గా ప్రవర్తించలేకపోవడం మనకు ఒక పెద్ద మైనస్ లాగా మారుతోంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ని డెవలప్ చేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి కదా అన్న ఆలోచనలు ఉంటాయి. దీనికి తగినటువంటి విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవటము, దానికి తగినటువంటి విధంగా కోర్సుల్ని కానీ, కౌన్సిలింగ్ కానీ, మోటివేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ ద్వారా ఎంతో కొంత ప్రయోజనాన్ని మీరు అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఎవరిని నమ్మి మనం వదిలేయలేము అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎంతమంది ఉన్నప్పటికీ నలుగురు పని మీ భుజాల మీద పడుతుందన్న వాస్తవాలను గ్రహించుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు వెనువెంటనే తీసుకునే నిర్ణయాల కారణం చేత ఎక్కువగా ప్రయోజనాలని అందుకోగలుగుతారు. సున్నిత మనస్కులు, కొద్దిపాటి సంభాషణ ధోరణిలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా ఉంటారు. అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. భూ వివాద సమస్యలకు మంచి పరిష్కారాలను సంపాదించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో మెరుగైన అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వింటారు. మీకంటూ ఒక నలుగురు ఉన్నారు ప్రోత్సహించేవాళ్ళు అన్న వాస్తవాలను
గ్రహించుకోగలుగుతారు. ప్రేమ పట్ల, ప్రేమ వివాహం పట్ల ఆకర్షితులవుతారు. సాధ్యమైనంత వరకు తీసుకునే నిర్ణయాలలో స్వయం కృపారాధన లేకపోయినట్లయితే విజయం మీ సొంతం అవుతుంది. మీరు వేసే ప్రతి అడుగు మంచి సన్మార్గంలో ఉంటుంది. పైకి ఎదగగలుగుతారు. మనం పై మెట్టెక్కామో లేదా కింద మెట్టుకు దిగామో కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తవుతుంది. మెరుగైన అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఉదయం సాయంత్రం కప్పు సాంబ్రాణితో, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.